పాలించిన రోజుల్లో హట్కో నుంచి లోన్ తీసుకుని ఊరంతా ఈ షాపింగ్ కాంప్లెక్స్ కట్టించారు. ఇప్పుడు వాటి మీద వస్తున్న ఆదాయమే విజయవాడ కార్పొరేషన్కి లైఫ్, విశాఖపట్నం కార్పొరేషన్ కాంగ్రెస్ వాళ్ళు అట్లా కట్టించారు, అదే లైఫ్. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇప్పుడు అదే ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో మొన్ననే గొప్పగా రాస్తున్నారు సిగ్గు లేకుండా పత్రికలు, ఎవడికో విల్లాస్ కట్టడానికి ఎంఓయూ కుదుర్చుకుంటారట, వాడికి స్థలం ఇస్తాడు, వాడు గట్టి అమ్ముతాడట, దాంట్లో ఇంతని ప్రభుత్వానికి వస్తుందంట. అంటే ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తుంది. ఇంకా మరి అపార్ట్మెంట్ అట్లా కట్టిస్తారట, రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఓకే, డెవలప్మెంట్ చేసిన దాంట్లో నువ్వెంత ఇన్కమ్ తీసుకుంటావు, అది కదా ఇక్కడ లెక్క. ఇక్కడ టోటల్ గా ఇప్పుడు అదే ప్రభుత్వం అక్కడ అపార్ట్మెంట్ కట్టించి అమ్మితే వాళ్ళకే కనబడింది కదా. ఆ మధ్యన అదేదో వెంచర్ వేశారు కదా, దీనిది ₹1 కోటి అమ్ముడుపోయింది కదా, అది ఆదాయం ప్రభుత్వానికే కదా. సరే మధ్యలో జగన్ కట్టలేదు కాబట్టి ఆగింది అనుకుందాం, అయినా ఇవాళ అది పూర్తి చేస్తే వచ్చే ఆదాయం ప్రభుత్వానికే కదా. అపార్ట్మెంట్ ఎన్నేళ్ళు పడుతుందండి? 2 ఏళ్ళు చాలదా? అంతే. అవును. అమరావతిలో 1000 అపార్ట్మెంట్లు కట్టు, 1000 అపార్ట్మెంట్లు, ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఒక 100 ఫ్లాట్లు కట్టు, 100 ఫ్లాట్లు కట్టు, ₹1 కోటి అమ్మగలవుగా నువ్వు. ఇది కదా సంపద. షాపింగ్ కాంప్లెక్స్లు కట్టు, అక్కడ కదా సంపద వచ్చేది నీకు. రాజధానిలో నువ్వు ఆదాయం సంపాదించచ్చు కదా. అదేమంటే వాడెవడు, నువ్వే ఇవ్వయ్యా అద్దెకి, వాడికి భూమి ఇచ్చి వాడు కట్టి